రాష్ట్రంలో కాపు ఉద్యమానికి మద్దతు పలకని ఏకైక నాయకుడు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వైసీపీ నాయకులకు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంలో ఇద్దరే నాయకులను కాపులు గుర్తించారని, వారిలో ఒకరు వంగవీటి మోహన రంగ, మరొకరు తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలో తోట చంద్రశేఖర్ కాపు కులస్తుడిని దుర్భాషలాడినప్పుడు ఇప్పుడు ఉన్న వైసీపీ నాయకులు తోట త్రిమూర్తులు, తోట నరసింహం, దాడిశెట్టి రాజా, వంగ గీత, కన్నబాబులు మీరెందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం పిఠాపురంలోనే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా గెలిచే సత్తా ఆయనకి ఉందన్నారు. తమ నాయకుడిని వైసీపీ నాయకులు ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న మన వైసీపీ నాయకులందరూ కూడా కాపు నాయకులు అని చెప్పి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియబడుతున్నాం. ఎందుకంటే మేము కూడా కాపులమే. ఈరోజు గత మన ఈ రాష్ట్రం ఏర్పడ్డాక కాపుల కింద ఇద్దరే నాయకుల్ని ఈ రాష్ట్రంలో కాపులు గుర్తించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం. ఒకళ్ళని వంగవీటి మోహన్ రంగాని, ఈరోజు మా నాయకుడు జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కాపులు వాళ్ళ ఒక సొంత మనిషి కింద ఓన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే కాపులు ఎవరు న్యాయంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఆ రోజు రంగా గారు ఎలాగైతే అన్ని కులాలని కలుపుకుని అన్ని వర్గాల మనిషి కింద ఎలాగైతే నిలబడ్డారో, ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్ని కులాలని అన్ని మతాలని కూడా కలుపుకుని అందరినీ కలుపుకుని ఈరోజు ఆయన ఒక నమ్మకం తెచ్చుకొని కాపులు మనసులు పొందారని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా కాపోద్యమంలో తిరిగాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి కింద ఉండి కూడా కాపోద్యమం జరిగేటప్పుడు మద్దతు ఇవ్వని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద మేము దెబ్బలాడి, చంద్రబాబు నాయుడు గారి మీద మేము దెబ్బలాడే టైంలో మాకు చిరంజీవి గారేంటి అందరూ మద్దతు ఇచ్చినప్పుడు కూడా మద్దతు ఇవ్వని ఏకైక నాయకుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఎవరికీ కూడా కాపుల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి మీకు తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే కాపులు మాకు ఓట్లు వేయలేదు, కాపులని ఒరే లంజ కొడక అని చెప్పి కూడా చంద్రశేఖర్ రెడ్డి తిట్టినప్పుడు కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా మాట్లాడలేని విధంగా ఉన్నప్పుడు ఈరోజు అక్కడ కూర్చున్న పెద్దలు తోట త్రిమూర్తులు గారు కానీ, తోట నరసింహం గారు కానీ, గీత గారు కానీ, కన్నబాబు కానీ, అలాగే దాడిశెట్టి రాజా గారు కానీ ఎవ్వరూ మాట్లాడలేనప్పుడు ఈరోజు మీరు కాపుల గురించి ఎలా మాట్లాడతారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఆ రోజు కాపోద్యమం జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఈ కాపులందరూ అని చెప్పి మిమ్మల్ని అందరినీ మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కాపులకి రిజర్వేషన్ ఇప్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి ఆ రోజు 5 ఏళ్ళు మీరు మాట్లాడలేకుండా ఏ మీటింగు కాపు మీటింగ్ కూడా పెట్టలేని స్టేజ్లో మీరు ఉన్నప్పుడు ఆ రోజు అందరికీ పోస్టులన్నీ రెడ్లకే, అన్ని రకాలైన పదవులు, అన్ని రకాలైన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా రెడ్లకే జరిగినప్పుడు ఆ రోజు మా కాపోడికి ఏ న్యాయం జరగలేదని అడిగిన పరిస్థితి ఎవరికీ లేదు. ఈరోజు వచ్చి కాపులను, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు మనిషి కింద కాపులందరూ ఆయన ఓన్ చేసుకున్నప్పుడు, కాపుల మనిషి కింద ఆయన ఉన్నప్పుడు ఆయన్ని కాపుల మనిషి కింద కాపుల పార్టీ కింద చిత్రీకరించడానికి ఒకటి ప్రయత్నం, లేకపోతే కాపుల మనిషి అని చెప్పి వేరే బీసీ కులాలని అన్ని కులాలని కూడా ఎడదీయడానికి ఒక కుట్రలా భాగంగా వాళ్ళు ప్రవర్తించడానికి ఇది ఒక డ్రామాని స్టార్ట్ చేసి వాళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, ఈరోజు మీ వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఒకటే,
ఎందుకంటే మొన్న మా నాయకులు ఏదో నానాజీ గారు అన్నారని చెప్పి అంటున్నారు. మరి ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి అన్నప్పుడు మీరు ఖండించుంటే మేము కూడా ఈరోజు తప్పని ఖండించడానికి ఉంటుంది. అలాగే ఎవరిని ఏమంటాం కరెక్ట్ కాదు. ఆయన ఏదో గబుక్కుని కొంచెం టంగ్ స్లిప్ అయి ఉంటారు తప్ప నానాజీ గారు కూడా పెద్ద మనిషి తరహాలో ఎప్పుడు మాట్లాడే వ్యక్తే. ఏదో ఆయన ఉద్రేకంతో రోజు ఇలాగ మీరు చేసి కుట్రలకి ఆయన అలా స్పందించవలసి వచ్చి ఉంటుంది. ఈరోజు ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ నాయకుల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపుల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారుని 3 భార్యలు 2 భార్యలు అన్నాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని జగ్గంపేటలో ఆపడం జరిగింది. ఆ రోజు లేని ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆపి మీరు కాపుల గురించి అలా మాట్లాడితే బాగోదని నిలదీయడం జరిగింది. ఆ రోజు ఈ కాపు నాయకులు చెప్పుకుని పెద్ద కాపు నాయకులు అందరూ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉన్న నాయకులు ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఈరోజు ఈ కాపు జాతికి వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా కాపులందరూ నిర్ణయం చేసుకున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, ఏ కాపు నాయకుడన్నా సరే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఏ రకంగానే మాట్లాడడానికి చూస్తే మీకు నెక్స్ట్ రాజకీయ జీవితం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.